హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలి. ఈరోజు అయితే మీ అందరితో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను నిన్న ఈవినింగ్ 6 to 8 వరకు షూట్ చేశానండి. 8, 9 ఆ టైం వరకు షూట్ చేశానమాట. ఏమేమి షూట్ చేశాను, వంటలు ఏం చేశాను, నేను పనులు ఏం చేశాను, ఏం జరిగిందనేది మీకు ఈ వీడియోలో కంప్లీట్గా షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా ఇక్కడ చూసారా అండి, నేను ఫ్రెష్ బెండకాయలు తీసుకొచ్చాను మొన్న మండే మార్కెట్లో. ఫ్రెష్ ఉంటాయండి. ఒక్కొక్కసారి ఇలాంటి కూరగాయలు అస్సలు దొరకవు అనమాట. పైగా ఎండలు కదా, వడబడ్డ కూరగాయలన్నీ అమ్ముతున్నారు. అవి తీసుకొచ్చుకొని కర్రీ చేసిన అస్సలు ఎప్పుడైనా సరే ఫ్రెష్ బెండకాయలే తీసుకొచ్చుకుంటాను. ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అండి. ఓకే, ఇక 2 సార్లు 3 సార్లు అయితే శుభ్రంగా క్లీన్ చేశాను. బయట నుంచి తీసుకొస్తాం కదా, శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి అండి. శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక నేనైతే వంట మొత్తం కట్ చేశాను. పావు కేజీ బెండకాయలు. అంటే ఎక్కువ చేసినా కూడా బాగుండదండి. ఏదైనా సరే కొంచెం చేసుకున్నప్పుడే బాగుంటుంది, కొంచెం చేసుకున్నప్పుడే టేస్టీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. ఎక్కువ చేస్తే అది కుదరదు, టేస్టీ ఉండదు. నెక్స్ట్ ఇక చేసిందంతా అట్లనే ఉంటుంది. బాగుండకపోతే వేస్ట్ చేసుకోవడం ఎందుకని చెప్పేసి నేను ఏది తెచ్చినా హాఫ్ కేజీ కూరగాయలు, పావు కేజీ కూరగాయలు అట్లా తీసుకొస్తా. టమాటో మాత్రం ఒక 2 kgs, 1.5 kg అట్లా తీసుకొచ్చుకుంటా అండి. ఆ తర్వాత ఇంకా చాలా తీసుకొచ్చాను కూరగాయలు అయితే. వెజిటేబుల్స్, క్యారెట్ ఇవన్నీ తీసుకొచ్చాను. ఇంకా ఫ్రూట్స్, ఆకుకూరలలో ఈసారి అయితే గోంగూర తీసుకొచ్చానండి. అది గోంగూర వచ్చేసి ఎక్కువ తీసుకొచ్చాను. ఒక 3 కట్టలు మంచిగా శుభ్రంగా క్లీన్ చేసి ఎండపెట్టి దాన్ని అయితే ఫ్రై చేయాలి. ఆ వీడియో అయితే నేను ఇంకా షూట్ చేయలేదండి, చేస్తాను. అది షార్ట్ వీడియోలో పెడతాను అనమాట. చాలా డేస్ నుండి అనుకుంటున్నాను గోంగూర ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే జిగురుగా వచ్చే ఫ్రై కాదండి, పొడిగా వస్తుంది చూడండి. అది చాలా రోజులు నిల్వ ఉంటుంది, ఒక 1 month వరకు. తడి లేకుండా ఆరబెట్టేసుకొని ఎల్లిపాయలు ఎక్కువ వేసుకొని ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేసేసుకొని మంచిగా తాళం పెట్టుకుంటే 1 month నిల్వ ఉంటుంది. సరే, ఇక్కడైతే ఇక నేను ఏం చేస్తున్నాను, కూరగాయలు అయితే కట్ చేశాను అండి. బెండకాయలు, ఆనియన్ కట్ చేశాను. బెండకాయల కూర అయిన కొరకు నాకేమో ఇక్కడ గోచిక్కుడుకాయల కూర అండి. గోచిక్కుడుకాయలు కూడా ఒలిచానమాట. నాకు చాలా ఇష్టమైన కూరలో అది ఫస్ట్ అనమాట. ఇంకా అంతే, ఇక అదొక్కటే నాకు చాలా ఇష్టమైన కూర. ఫిష్ అంతే, ఇంకా చాలా అంటే చాలా ఇష్టం అండి. నా కొరకు నేను చాలా రోజుల తర్వాత, చాలా మంత్స్ అవుతుంది, చాలా రోజుల తర్వాత తీసుకొచ్చుకున్నాను. ఇంట్లో అయితే ఎవ్వరు తినరు, నేను ఒక్కదాన్నే తింటానండి. నాకు చాలా ఇష్టము. చూడండి అండి, నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ నేను రైస్ పెట్టాను ఒక పొయ్యి మీద. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడేమో 2 కూరలు చేద్దామని చెప్పేసి 2 కూరల గిన్నె పెట్టాను. అసలు ఊహించంది జరిగిందండి. అసలు ఏం జరిగిందో మీరే చూడండి క్లియర్గా. ఈ వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. అసలు క్లియర్గా చూడండి అండి. నాకు అసలు అర్థం కాలేదు ఎందుకు అట్లా అయిందో. చాలా ఘోరం. ఒక 2-3 సెకండ్లు అట్లా మేము ఆగితే అసలు ఏం జరుగునో మాకే అర్థం కాదు. ఇది రెండోసారి అండి. ఒకసారి ఏమో గ్యాస్ మొద్దు ఉంటుంది కదా, అక్కడ మంటలు వచ్చినాయి మా బాబు బర్త్డే అప్పుడు 2 months బ్యాక్. ఇంకా ఈరోజు చూడండి అండి, నేను అసలు భలే విచిత్రం అయిపోయింది. నాకు పక్కన రైస్ పెట్టాను, దాని కింద వెలిగేలేదు అనుకుంటాను నేనైతే. ఈ ఫ్లేమ్ ఎట్లా అంటుకుందో చూడండి లైవ్లో. జస్ట్ అండి అలా జరిగిపోయింది. ఒక్క సెకండ్లో నేను ట్రైపోడ్కి కెమెరా పెట్టేశాను, మంచిగా షూట్ చేసుకుంటున్నాను. నేను ఇది నిన్న షూట్ చేశానని చెప్పాను కదండి. నిన్న అనుకున్నాను నేను, ఎందుకో నాకు అట్లా అనిపించింది బ్రెయిన్లో. గ్యాస్ ఓకే కదా, బాగుంది కదా, మంచిగా ఉంది. అప్పుడు అట్లా ఊకే వంట చేసేటప్పుడు నేను అట్లా అనుకుంటాను. ఒకసారి అట్లా అయిపోయింది 2 months బ్యాక్ ఫిబ్రవరిలో. మా బాబు బర్త్డే అప్పుడు హెవీగా వంటలు చేసాము, కొంచెం బయట పెట్టి గ్యాసు. ఆ పైపు అట్లా ఉండడం వలన మంటలు వచ్చినాయి. ఈసారి ఓకే కదా, బాగుంది కదా అనుకున్నాను నిన్ననే బ్రెయిన్లో. అది అట్లా అయిపోయింది అంతే. ఇంకా అలా జరిగిన తర్వాత ఇంకా దాన్ని అయితే మొత్తం విప్పుకొని తీసుకొని వచ్చాం. బయటకు వచ్చి మొత్తం రిపేర్ చేయించామండి. ఆయన ఏమన్నారు అంటే ఫ్లేమ్ తక్కువ వస్తుంది, ఇవి ఉన్నాయి చూడండి, ఇప్పుడు నేను తిప్పుతున్నాను, అవి మస్తు గట్టిగా వస్తున్నాయండి. మంట సెట్ చేసుకోవడానికి కూడా రాలేదు, అది బాగా రిపేర్ చేయముందుకు.
అదంతా ఆయిల్ మొత్తం జిడ్డు ఫామ్ అయింది. ఇంకా ఫామ్ అయ్యి ఫ్లేమ్ అనేది రావట్లేదు. అది అందులోనే అట్లా జరిగిపోయింది. అట్లా ఉంటే ప్రమాదం కదా, సర్వీస్ చేయించుకోవాలి. చేయించుకుంటే మంచిగా అవి ఈజీగా తిరుగుతాయి, ఫ్లేమ్ కూడా మంచిగా వస్తుంది. ప్రాబ్లం ఉంటుందండి, చెక్ చేసుకోవాలి అప్పుడప్పుడు మీరైనా సరే అని అన్నారనమాట. ఆ నైట్ వెళ్ళి మేము గ్యాస్ రిపేర్ చేయించుకొని వచ్చి మళ్ళీ వంట స్టార్ట్ చేశాను అండి. అసలు ఏం జరుగునో అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక గ్యాస్తో పని కదా అండి. దాని పక్కన ఇంకొక నిండు మొద్దు కూడా ఉంది, గ్యాస్ మొద్దు. ఇది రెండోసారి అండి. అసలు భలేగా నాకైతే చాలా అంటే చాలా కాళ్ళు గడగడ వణికినాయి. అసలు చాలా భయం వేసిందండి. గ్యాస్ అంటే ఇక అంతే కదా, అట్లుంటుంది భయము. మా బాబు అయితే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు, ఆయనేమో టీవీ చూసుకుంటూ ఉన్నాడు. ఇంకా పిలిస్తే అసలు వచ్చి సైలెంట్గా నించొని చూస్తున్నాడు. అప్పుడు 2 months బ్యాక్ కూడా పేలిపోతే గ్యాస్ మొద్దుకాడ మంటలు వస్తే నేను అప్పుడు బయటికి వెళ్ళాను, మా అమ్మ వాళ్ళు ఉన్నారు. అట్లనే నిలబడి చూసిందంట. వాళ్ళు ఇలా చేయి అలా చేయి అన్న తర్వాత ఒక మొద్దు బస్తా ఉంటుంది, ఆ మొద్దు బస్తాను వాటర్లో తడిపేసి దానికి చుట్టితే అయినా సరే మంటలు ఆగలేదు. పైన బకెట్ తోటి 3-4 బకెట్ల నీళ్ళు పోస్తే అది ఆగిందంట అండి. ఇంకా నేనేమో ఫంక్షన్ కదా ఆ రోజు, మా బాబు బర్త్డే అని చెప్పేసి బయటకు అయితే వెళ్ళి షాపింగ్ చేద్దాం, దగ్గరనే జస్ట్ నేను వెళ్ళిన అట్లా జరిగింది. అది జరిగినాక 5 minutesకి నేను వచ్చేసిన. అసలు నాకు మస్తు బాగా అనిపించింది అండి. ఇల్లుతో సహా లేసిపోయేది, ఎంతమందికి ఏమవునో ఏం జరుగునో అని చాలా ఇప్పటికి కూడా అది తలుసుకుంటేనే భయం వేస్తుంది. అసలు మా అమ్మ వాళ్ళు లేకపోతే మేము ఏమయ్యే వాళ్ళమో. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి నేను ఒకదాన్ని ఉంటే అలా జరిగితే నేనేం చేసేదాన్ని, నాకు అన్నీ ఊహించుకుంటా ఉంటా, భయపడతానండి. అసలు నాకు అంతే కదా, ఎవరైనా సరే ఇంట్లో బాయ్స్ ఉన్నప్పుడు అలా జరిగితే, ఒకవేళ టైం బాగాలేనప్పుడు బాయ్స్ ఉన్నప్పుడే అలా జరిగితే ఓకే. ఇంకా అది మనం ఎవరు లేనప్పుడు సింగిల్గా ఉన్నప్పుడు అలా జరిగితే అసలు మనకేం తెలుస్తుందండి, లేడీస్కి అసలు ఏం చెయ్యలేం కదా. నిన్ననైతే నేను వంట చేసేటప్పుడు అట్లా జరిగింది కదా అండి, మంచిగా బంద్ చేశాను మొద్దుకాడ. భయపడలేదు కానీ అంత హడావుడి అనిపించింది నాకు, ఒకలాగా అనిపించింది. భయంతో ఇక మొద్దుకాడ బంద్ చేశాను రెగ్యులేటరు. అది బంద్ చేసిన తర్వాత ఇక్కడ బంద్ చేశానండి, మనం లైట్ వెలిగించుకునే దగ్గర. చాలా అంటే చాలా భయం వేసింది. ఎంతైనా గ్యాస్తో ప్రాబ్లమే అండి. మనము చూస్తూనే ఉన్నాం కదా, 1-2 monthsకి అక్కడొకటి జరుగుతూ ఉంటుంది ఇలాంటి ఇన్సిడెంట్లు. కొంతమందికి తెలియక చాలామంది ప్రమాదంలో చిక్కుకొని పోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, ప్రమాదానికి గురైన వాళ్ళు చాలామంది, ఎంతోమంది ఫేస్ చేస్తారు ఇలాంటి ప్రాబ్లాన్ని. ఇదైతే నాకు ఈ ఇయర్లో 2024లో గ్యాస్తోని ఇది 2 times అండి ప్రాబ్లం రావడము. అసలు భలేగా వచ్చిందండి నాకైతే. ఎవరి మొహం చూసినో ఏమో లేవగానే, కానీ ఇంకా అట్లా జరిపోయింది. లేవగానే ఫస్ట్ డోర్ తీసి బయటికి వెళ్తాను, వాకింగ్ చేసుకుంటానంటే రకరకాల మనుషులు కనిపిస్తారు కదా. సరే, మన టైం బాగాలేనప్పుడు ఎవరిని అనడం ఎందుకు. ఓకే ఫ్రెండ్స్, రైస్ అయిపోయింది, కర్రీ అయిపోయింది. నేను పసుపు మూత వేయడం వల్ల అందులో కారిపోయింది. ఓకే ఫ్రెండ్స్.